నెలల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా మొదటి హామీ అన్నా క్యాంటీన్ల రీఓపెన్ అనే కార్యక్రమాన్ని మనకి ఆగస్టు 15వ తారీఖు అంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గుడివాడలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసిన పరిస్థితి మనం చూసాము. ఈరోజు 16వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్నా క్యాంటీన్లు అంటే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లు అవసరం కాగా ప్రస్తుతానికి 103 అన్నా క్యాంటీన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు విజయవాడలో పటమట సెంటర్లో అలాగే హై స్కూల్ రోడ్లో ఉన్న అన్నా క్యాంటీన్ని రీఓపెన్ చేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు అలాగే ఎంపీ కేసినేని చిన్ని గారు కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ప్రారంభించడం అయితే జరిగింది. ఇక్కడ మనం ప్రస్తుతం చూసుకోవచ్చు అన్నా క్యాంటీన్ దగ్గర కొన్ని వందల మంది పేదవాళ్ళు అయితే కడుపు నిండా భోజనం చేసేందుకు క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. లోపల పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూస్తుంటేనే అర్థమవుతుంది. మళ్ళీ ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము చంద్రబాబు నాయుడు గారికి అని ప్రతి పేదవాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అలాగే ముసలి వాళ్ళు కూడా కడుపు నిండా భోజనం చేస్తున్నాము అని కూడా చెప్తూ ఉన్నారు. లోపలికి వెళ్దాము, మెనూ ఎలా ఉంది, అసలు వారి ఆనందం ఎలా ఉంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము. చాలామంది కూడా ఆనందంలో అయితే మునిగి తేలుతూ ఉన్నారు. కొన్ని వందల మంది వస్తూ ఉన్నారు. చక్కగా మంచి క్యూ లైన్ ఏర్పాటు చేసి లోపలికి రావడానికి వెళ్ళడానికి సపరేట్ దారులు అలాగే భోజనం చేసిన తర్వాత చల్లటి మంచినీళ్ళు కూడా అందిస్తూ ఉన్నారు. లోపలికి వెళదాము. మెనూ చూస్తున్నాం మనము. అన్నా క్యాంటీన్ ఆహార పట్టిక వారం రోజులు అంటే సోమవారం నుంచి ఆదివారం వరకు కూడా ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు ఏమేమి మనకి మెనూలో అందిస్తూ ఉంటారు, డిఫరెంట్ ఐటమ్స్ అనేవి కూడా అక్కడ మెన్షన్ చేశారు. ప్రతిరోజు మెనూ మారుతూ ఉంటుంది. అలాగే బ్రేక్ఫాస్ట్ మారుతుంది, లంచ్లో మారుతుంది అండ్ డిన్నర్ మారుతుంది. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ లంచ్ అనుకున్నాము, ఇప్పుడు డిన్నర్ కూడా ఉంది అని చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. రోజులో 3 సార్లు కూడా కేవలం 5 రూపాయలకే పేదవారికి కడుపు నిండా భోజనం పెడుతుంది అన్నా క్యాంటీన్ ద్వారా. ఎన్ని గంటలకు స్టార్ట్ అయిందండి ఇది? మార్నింగ్ 7:30కి బ్రేక్ఫాస్ట్ అండి, మళ్ళీ లంచ్కి 12:30 అండి. 7:30 నుంచి ఎన్ని గంటల వరకు బ్రేక్ఫాస్ట్ టైం కంటిన్యూ అయిందండి? 9:30-10 వరకు. ఈరోజు మార్నింగ్ ఏం పెట్టారు బ్రేక్ఫాస్ట్లో? ఇడ్లీ, పూరి అండి. రోజంతట్లో అంటే ఇప్పటి వరకు ఒకరోజు పొంగల్, ఒకరోజు డైలీ అయితే ఇడ్లీ ఉంటుంది, ఒకరోజు ఉప్మా, ఒకరోజు పొంగల్, ఒకరోజు రకరకాలు. అంటే రోజులో కొంచెం ఎక్కువ మంది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదండి, అప్పుడు ఎలా మీరు బ్యాలెన్స్ చేస్తారు? ఫుడ్ని ముందుగానే ప్లాన్ చేసుకుంటారా? అది యాక్చువల్గా మనకి మెనూ ప్రకారం పంపించేస్తారు ఇంతమంది, కానీ ఈ సెంటర్ని బట్టి అండి. రోజులో ఎన్ని కూపన్స్ అవ్వచ్చండి? మ్యాక్సిమం ఈవినింగ్ 3 సెషన్లు వచ్చి 1000 మంది అవుతారు. మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ డిన్నర్ కలిపి. అవునండి. 1000 మంది. పొద్దున్న 350, ఇప్పుడు 350, సాయంత్రం 300. ఇప్పుడు ఎన్ని గంటల వరకు కంటిన్యూ అవుతుందండి? ఇది మ్యాక్సిమం 3 అవుతుందండి. ఎంతవరకు ఉంటే అంత ఫ్లోటింగ్ని బట్టి అండి. లేదు అనుకుంటా. బాగుందమ్మా, టేస్ట్ బాగుంది. హ్యాపీగా 5 రూపాయలకి కడుపు నిండా భోజనం. హ్యాపీ, బాగుంది. అమ్మా ఎలా ఉంది? బాగుందండి, సూపర్ ఉంది. ఏమేమి వేశారు? కర్రీ ఒకటి, సాంబారు, పెరుగున పచ్చడి, నిమ్మకాయ పచ్చడి కూడా సూపర్ ఉంది. బాగుంది. ఏం నచ్చింది నీకు? థ్యాంక్స్ చెప్తావా? సీఎం గారికి థ్యాంక్స్ చెప్తావా మరి? సీఎం సార్. భోజనం బాగుంది. ఎలా ఉందండి? చాలా బాగుంది, చాలా బాగుంది. చంద్రబాబు గారు పెట్టారు, బాగుంది, సూపర్. అసలు ఏమంటే డౌట్ లేదు. నందమూరి తారక రామారావు పేరు మీద నెంబర్ 1గా ఎన్టీ రామారావు తాలూకు బాగుందండి. సూపర్ అండి. ఇవరకు జగన్ గారు చేసిన పనులు చాలా తప్పుడు పనులు. ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన వరకు భోజనం వారు పెట్టారు. ఇప్పుడు కూడా ఆయన చక్కగా పెడుతున్నాడు, 10 మందికి ఉపకారం చేస్తున్నాడు ఆయన. ఇలాగ 10 కాలం చల్లగా చక్కగా అందరికీ ఉండాలి, 10 మందికి చల్లగా ఉండాలి. బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా బాగుంటాయి అనుకుంటాను మేము కూడా. థ్యాంక్స్ అమ్మా. చాలా బాగున్నాయి. మేము చక్కగా ఉండాలని చూసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారికి
వెరీ వెరీ ధన్యవాదాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వెరీ వెరీ థ్యాంక్ యూ, ఇలా మంచి ఫుడ్ ఇచ్చినందుకు. ఏం పచ్చడి అమ్మా ఇది? నిమ్మకాయ పచ్చడి. ఓకే, టోకెన్ తీసుకొని ప్లేట్ ఇస్తారు. ఓకే, ఇక్కడ రైస్. ఓకే, ఎన్ని కప్స్ ఇస్తున్నారండి రైస్? ఓకే, 2 కప్పులు రైస్. మళ్ళీ వస్తే మళ్ళీ పెడుతున్నారా? కొంతమంది వస్తున్నారు, కొంతమంది వస్తుంటే పెడుతున్నాం, కొంతమందికి రావట్లా. 2 కప్పులు కడుపు నిండా వచ్చేసింది ఫస్ట్ టైమే. ఓకే అమ్మా, ఇదేంటి? కూరమ్మ బంగాళదుంప. 2 చేతులతో వడ్డిస్తున్నారు. ఒకవైపు కర్రీ, ఇంకొక వైపు సాంబార్. అలాగే ఇక్కడ పెరుగు, చల్లటి పెరుగు. పెరుగు మేడం. ఇప్పుడు వరకు ఎన్ని ప్లేట్స్ అయ్యాయో ఐడియా ఉంటుందండి మీకు? పెరుగు 100 దాటి ఉంటాయి మేడం, 90 అలా అయ్యి ఉంటాయి. ఓకే, ప్రస్తుతానికైతే 100 మందికి పైగానే ఉన్నారు, ఖాళీ లేదు. ఇంకా 200 మంది క్యూలో ఉన్నారు. వెంటనే ఇటువైపు చూసుకోవచ్చు. అక్కడ క్లీన్ చేసిన తర్వాత అంటే ప్లేట్ అక్కడికి రావగానే వెంటనే క్లీన్ చేసేస్తున్నారు. ఇక్కడ ప్రాసెస్ అంతా వెంటనే జరిగిపోతుంది. అంటే మిగిలిన వాళ్ళు ఇంకా వస్తారు కాబట్టి వాళ్ళకి ప్లేట్స్ కొరత లేకుండా వెంటనే క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఇక్కడ జరుగుతూ ఉందన్నమాట. భోజనం చేసి వచ్చిన వాళ్ళు ప్లేట్ అక్కడ పెట్టగానే వెంటనే క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుందండి. ఎందుకంటే చాలామంది క్యూ లైన్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ప్లేట్స్ లేవు అని అంటే ప్లేట్స్ కొరత రాకుండా వెంటనే క్లీన్ చేసేసి ఆ ప్లేట్స్ మళ్ళీ వాళ్ళకి అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పటికీ అంటే స్టార్ట్ అయ్యి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అవుతుంది. అంటే లంచ్ టైం స్టార్ట్ అయ్యి ఈ టైంకే 200 మెంబర్స్ ఆల్రెడీ భోజనం చేస్తూ ఉన్నారు. ఇంకొక 200 మెంబర్స్ క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. టికెట్స్ ఇస్తూ ఉన్నారు, కూపన్స్ ఇస్తూ ఉన్నారు. కూపన్ 5 రూపీస్ తీసుకొని ఒక కూపన్ ఇస్తున్నారు. ఒక పర్సన్కి ఒక కూపన్ మాత్రమే. సో వాళ్ళు అక్కడి నుంచి కూపన్ ఇచ్చిన తర్వాత ప్లేట్ ఇవ్వడం, ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంది. చాలామంది చాలా హ్యాపీగా వచ్చి భోజనం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇలాగే కంటిన్యూ అయితే ఇంకా రుణపడి ఉంటాము చంద్రబాబు నాయుడు గారికి అని చెప్తూ ఉన్నారు. మరి వాళ్ళ ఆకలిది 5 రూపాయలకి భోజనం అంటే కడుపు నిండా భోజనం, అలాగే రుచికరమైన భోజనం అందిస్తున్నారు అంటే మాకు చంద్రబాబు నాయుడు గారు దేవుడితో సమానమే అని అంటూ ఉన్నారు. మరి ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలని కూడా చాలామంది కోరుతూ ఉన్నారు. సరే, ఎలా ఉంది భోజనం? చాలా బాగుందమ్మా. చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. అన్ని దానాల్లో కన్నా అన్నదానం మేలు అనేది ఆర్యోక్తి మన పెద్దలు చెప్పింది. శుద్ధాత్తో ఉన్న టైంలీ ఇక్కడ రైతు బజారే పక్కన ఉంది. పనిచేసేవాళ్ళు కానీ అక్కడ కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు కానీ టైం లేట్ అయిన టైంకి ఇక్కడికి వచ్చి అన్నం ఇట్లా ఇంత క్వాలిటీ ఫుడ్, కూర, పప్పు, సాంబారు, ఈ పెరుగుతో సహా ఇస్తున్నారంటే చాలా అద్భుతంగా ఉంది. చాలా మెచ్చుకుంటున్నాము. ఇది ఎన్నటికీ కొనసాగించాలని బాబు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా బాగుంది. నేను హ్యాండిక్యాప్నండి. ఏంటంటే నాకు అన్నగాడిని పెట్టిన కానీ బాగానే ఉంది. అంతకుముందు కూడా హ్యాపీగా భోజనం పెట్టారు. అదొకటి హ్యాండిక్యాప్ని. కొద్దిగా మా పాప కూడా పింఛన్ రావట్లా. పింఛన్ కోసం బాధపడుతున్నాం. ఎటు కాకుండా నేను ఏదో హోటల్ కూలి పని చేసుకునేవాడిని. నేను కష్టపడలేను. ఇక హ్యాండిక్యాప్ పోలే పింఛన్ చంద్రబాబు ద్వారాగా 6,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు. ఏదో ఆయన దయవల్ల ఏదో రకంగా శుభ్రంగా బాగుతున్నాం, బాగానే ఉన్నాము. పిల్లకి మట్టుకు సహాయం చేసిన వాళ్ళు ఎవరూ లేరు. జగన్ దగ్గరికి వెళ్ళి జగన్కి వెళ్తే జగన్ కూడా మాకు ఉపకారం చేయలేదు. చేస్తానని చెప్పి అన్నాడు. ఇల్లు ఇస్తాను, ఇల్లు చూపెడతాను, ఇల్లు రాస్తానని చెప్పి ఇల్లు కూడా స్థలం మట్టికి చూపెడతానని చెప్పి స్థలం చూపెట్టడానికి ఏం ఇవ్వలేదు. మాకు ఉపకారంలో ఎవరూ చేస్తలేదు. నేను హ్యాండిక్యాప్ని. నాకు కొద్దిగా ఎవరైనా ఉంటే చంద్రబాబు నాకు సాయం చేసినా పర్లేదండి. ఏదో రకంగా కొద్దిగా నేను మాకు వెనక ముందు ఎవరు లేరు. పిల్లవాడు వస్తే చిన్న పిల్లవాడు, బాగా అవుట్ పిల్లవాడు కూడా చిన్న పిల్లవాడు, చదివితే కూడా డబ్బులు లేవు మా దగ్గర. ఏదో కష్టపడుతున్నాము. నమస్తే అండి, చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉన్నాము. ఈ 5 సంవత్సరాల్లో మేము చాలా కోల్పోయాము. ఎందుకంటే ఒక అనకూడదులే కానీ ఒక తుక్కలకు చేసిన పనికి చాలా మేము నష్టపోయాం. ఎందుకంటే ఇప్పుడు మనం మాలాంటి వాళ్ళు మేము పని చేసుకునే వాళ్ళం కానీ, లేకపోతే ఏదో పనికి వచ్చిన వాళ్ళు, సిటీకి వచ్చిన వాళ్ళు ఏదో రూపాన ఇంత అన్నం దొరికితే చాలు అనుకుంటాము. సిటీలో ఇటువంటి అన్నా క్యాంటీన్లు ఉండడం చాలా ప్లస్ అయింది. ఇక్కడ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు, పేదవాడికి పెత్తందారికి పోటీ అన్నాడు. ఎవరు పేదవాడు, ఎవడు పెత్తందారి? ఆయన విదేశాల్లో తిరుగుతున్నాడు. పేదవాడు రోడ్డు మీద కూర్చొని అన్నం కోసం ఎత్తుక్కున్నాడు. ఇప్పుడు మేము తింటున్నాము. చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా నష్టపోయాం లాస్ట్ 5 సంవత్సరాల్లో. మళ్ళీ మేము సంతోషంగా మళ్ళీ ఉన్నాము ప్రజెంట్. ఓకే అండి. చాలామంది యూత్ అంటే బయట ఫుడ్ తింటూ ఉంటారు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కనిపిస్తూ ఉంటారు. మీరు అన్నా క్యాంటీన్లో కనిపించారు. ఏంటి స్పెషల్ రీజన్ ఏమైనా ఉందా? యాక్చువల్గా అంటే ఇంత తక్కువ కాస్ట్కి ఎలా ఇస్తున్నారు, ఏంటి క్వాలిటీ ఉండిద్దా, అంటే వత్తా కాదా, అసలు ఏంటి అలా చెక్ చేద్దామని చూద్దామని ఊరికే చూస్తాను, తప్పేం కాదు కదా. లాస్ట్ టైం మీరు అంటే 5 years బ్యాక్ తిన్నారా అన్నా క్యాంటీన్లో? లేదు, ఇదే ఫస్ట్ టైం. జై బాబు అంతే. ఏది మేడం మాట్లాడు. ఆటో పక్కన పెట్టి వచ్చేసారా? ఆటో పక్కన పెట్టే మేడం.
ఇది ఇప్పుడే ఫస్ట్ టైమా గతంలో తిన్నారా? అదనా తిన్నామండి. అదే చూద్దామని ఇప్పుడు కూడా చూద్దామని వచ్చాను. అంతకుముందు బాగానే ఉంది, మరి ఇప్పుడు కూడా బాగుందో లేదో చూద్దామని వచ్చాను. మామూలుగా క్యారేజ్ తెచ్చుకుంటాం, మామూలుగా చూద్దామని వచ్చాం. మెయిన్గా ఈ సెంటర్ వరకు చూసుకుంటే ఈ హై స్కూల్ రోడ్లో పక్కనే రైతు బజార్ ఉంది. అలాగే చాలామంది వస్తూ ఉంటారు. ఎక్కువగా ఇక్కడ పబ్లిక్ ఎక్కువ ఉంటుంది. సో వారిని బట్టి కూడా ఎంతమంది వస్తూ ఉంటారు అనే అంచనా ప్రకారం లంచ్ కూడా అలాగే డిన్నర్ కూడా ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారట. నిజంగా ఎంతోమంది రైతు బజార్కి వచ్చి రైతు బజార్లో వర్క్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి రావడము, 5 రూపాయలకి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్తూ ఉన్నారు. అలాగే చిన్నపిల్లలు కూడా వస్తూ ఉన్నారు. ఇప్పటి నుంచి 3 గంటల వరకు కంటిన్యూ అవుతుందంట. అలాగే ఎవ్రీడే అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ ఉంటుంది. అలాగే ఆఫ్టర్నూన్ లంచ్లో కొంచెం మెనూ మారుతూ ఉంటుంది. అలాగే డిన్నర్లో మారుతూ ఉంటుందంట. పర్ డే వచ్చి 1000 మంది భోజనం చేస్తూ ఉంటారంటండి. ఎందుకంటే గతంలో అన్నా క్యాంటీన్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ అందరూ కూడా అంటే వర్క్ చేసే దగ్గర నుంచి టోకెన్స్ ఇచ్చే వాళ్ళ వరకు అప్పుడు ఎవరైతే చేస్తారో ఇప్పుడు కూడా వాళ్ళే కంటిన్యూ అవుతూ ఉన్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటున్నారు అనమాట. ఎంతోమంది ఈరోజు తక్కువ మంది, ఈరోజు ఎక్కువ మంది అలా ఏం కాకుండా కొంచెం కౌంటింగ్ ఎక్కువే అవుతుంది కానీ తగ్గదని చెప్తూ ఉన్నారు. సో అంతమంది వచ్చి భోజనం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది కొన్ని రోజులకే పరిమితం కాకుండా కంటిన్యూగా మా కడుపు నిండేలాగా రుచికరమైన ఆహారం పెడితే మాకు అంతకుమించి ఇంకేమీ లేదు. ఈ కార్యక్రమం చాలా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. 5 రూపాయలకి భోజనం అంటే మాకు చాలా సంతోషంగా ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, పట్టుమట నుంచి.